అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు అంటే కార్తీక పౌర్ణమి గురించి తెలుసుకుందాం. తెలుసా, ఈరోజు శివుడు మరియు చంద్రుడు అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉంటారు. అందుకే దీపాలు వెలిగించడం వల్ల పాపాలు దూరంగా వెళ్లి పుణ్యఫలం పెరుగుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ రోజు నదిలో తీర్థ స్నానం చేస్తే 10 సంవత్సరాల పూజ చేసినంత ఫలితం వస్తుందంట. కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపాలు వెలిగించడం, రుద్రాభిషేకాలు అండ్ విష్ణు పూజ చేసిన వారు ఇష్టమైన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. ఇంకా తెలుసా, ఈ రోజునే శ్రీ కుమారస్వామి అంటే మురుగన్ జన్మదినం కూడా. అందుకే తమిళనాడులో తిరుకార్తికేయ దీపం గ్రాండ్ గా జరుపుకుంటారు. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు ఒక్క దీపం వెలిగించినా అది 1,00,000 దీపాల పుణ్యఫలం ఇస్తుందంట. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాన్ని వెలిగించండి, దేవుని ఆశీర్వాదం పొందండి. ఓం నమః శివాయ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు కార్తీక పౌర్ణమిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో మాకు కామెంట్లో చెప్పండి.